అయ్యో నీకెందుకు అత్తయ్య శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి ఎన్నాళ్ళకి మోనమ్మాయి మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవజనకో శ్రీరామ కుశలవజనకో శ్రీరామ. అదేమిటే సింగురంగా మహారాణిగా కూర్చున్నావు? కాకినాడకు వస్తువులేదేమిటి? ఏమో కాఫీయే కాచుకుంటారో కషాయమే పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైకా వాళ్ళ మీద పాపం ఊరినే చూపించుకోవడం అంత న్యాయం కాదు. అదే కాఫీ బాగున్నాయి. ఓ అదే సంగతి. ఆడవు రావడం అక్కడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే? ఉంటే బాలేదా? బాగా పొద్దుకితే కానీ దానికి తెల్లారుదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పెట్టేది ఆవు పాలా డబ్బా పాలా? లేదని అమ్మ ఆ సంగతి దానికేం తెలుసు? పావులు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మాయి వెళ్ళి అమ్మని అడగం. సాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచి ముఖంతో కాఫీ తాగడానికి సిక్కలేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మలు ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్య కొద్ది పెట్టాలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే, కర్మ కొద్ది పెళ్ళాం. నేను వెధవ ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అలర్ట్ చేస్తాడు కదా అని చేసుకున్నావు. వాడి మీద ఏం కూడా వాటాది లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టం కాదు. ఆపరేషన్ కూడా చేశారు. ఇక్కడ మా వదిన పిల్ల పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏదైతే వీడు. అలాగా సరే ఇప్పుడు ఇప్పుడు 3 మల్లెపూలు జాయికాయకి ఇస్తే గిరుపు గిరుపుతుంది. ఇద్దరు అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. కరకాల నువ్వులు మల్లెపూలు గిలుపు గిరుపు గిరుపు అవి అగలుతుంది. ఇది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. ఏం చెప్తాడు? అది కూడా డైవర్ట్ నిద్రపోతున్నావా? వెళ్తావా? ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి ఆ రోడ్లో చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబా వెళ్తే నడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న. వచ్చేటప్పుడు అటేం చూస్తావు? ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా, ఇలా చాలి చాలని బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా. దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమా. వాటి నాన్సెన్స్. నా ఇల్లు నా ఇష్టం. మధ్యలో అడగటానికి ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కకు చింతపండని చెప్పా. అంతవరకు వచ్చావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిరు వదిలిచేస్తుంది. నాన్సెన్స్ నీ పొట్టాను పులు. గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్. ఏంటో విశేషాలు ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల ఏమంటారు? ఏమంటుంది? డబ్బులు ముచ్చు డోకల్సు, నిమ్మకాయ పొచ్చు, మామిడికాయ ముక్కలు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్క తింటే పర్లేదు, కాయలు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్.
థ్యాంకింగ్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వేనా? ఏమండి? ఆవిడండి సెక్రటరీ. అంటే వాసుగారికి అన్ని పనులు చూసి ఇస్తానమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి, ఆ పెట్టుకునే దాన్ని లేదు కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు మాంసారీని పెట్టుకున్నారు. మాంసారీ ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం. నేను బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా. మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కులుగా ఉంటుందండి కోపం. మొన్న తలుచున్నాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అశునామతి మంద నూనె క్యారేజు రిక్షాలను పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షాడు ఏం చేస్తాడో ఏమిటో. మంత్రి గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పర్వాలేదండి. కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మర్తి గారు ఏమండి 12 తిప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరికలేదు. నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టాను ఏమిటి, చివరికి ఒక మూల కొట్లో పట్టాను. డబ్బా 5 రూపాయలు కండి. 5 రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. కానీ అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాటితో బేరం ఆడి. అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, 40 అంటాడు. మార్కెట్ రేట్ ఇంతకు నుంచి చూస్తుంటాను. 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఏమండి ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడుతాను. మీరు వెళ్ళండి. మీరా ఏమిటండి ఇంత పొద్దు వేశారు? మొద్దు చేతులు పట్టుతాను. మొద్దు నిద్రను అలా ఉంటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నువ్వా? ఇదేమిట్రా పాలెం పెట్టి కూర్చున్నావు? ఆకలైంది. కాసిన మధ్య కాలం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ? ఆ చేతితోటే నాకు కూడా ఒక గ్లాస్ ఆయన అరుపులు ఎలక పరిగెత్తున్నాయి. ఎప్పుడు తెల్లవారుతుందా ఎదురు చూస్తున్నాను.
వెళ్తున్నారా? శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఎక్కడికి? నేను మీ వదిలే కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి. గుడికా? దేవుడి పేర్లే దేవుడు నీకు. గుడి కంటే నమ్మంట నిజం చెప్పలేదు గిల్లేస్తా. అదే నువ్వేంట సరిగ్గా అవునా? నేను మీ వదిలే కలిసి సరదాగా హోటల్లో దర్శిస్తున్న హాయిగా గడపలుతున్నాయి. హోటల్ ఏం కర్మ నీకు మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం? ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీలేదు. అందుకని ఉదయమేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏం చేయండి? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిలి వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం, అంతే ఏదన్నా పెట్టింది. వెళ్తున్నాం. వెరీ గుడ్. రే ఆ రోజు అరేంజ్ చేస్తాను, అందులో నువ్వు వదిన కూర్చుని ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది, మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న నాకు రాక ఇంత దూరం వచ్చారు, గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి, చాలా లాంగ్ ఉన్న గుడట అని మెల్లడిగా చెప్పాను. అలాగా? అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళు పని దేవుని కూడా చేద్దాం, దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరం అని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చేసి గట్టిగా అంటే ఇంచులు పదిని బయలుదేరి. అదే బావా బావా, గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం. ఏది ఆలస్యం. వచ్చారా? సమయాన్ని పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు, నేనే ఎట్టాగో బచ్చవాన్ని ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా చూసారా చూసారా, పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధాన ఇంకెవరు లేరు భక్తులు రావడానికంటే గుర్తొచ్చింది. న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు, మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది, పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం వస్తే వెళ్దాం పదండి. కొలిసే అబ్బాయి సాధ్యమైంది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉడికాయ. ఓహో, దంపతులైతే 116 విడిగా ₹50 టికెట్లు. అదే 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 అదేం కూడా ధర్మ కొత్తగా కట్టారు, ₹1 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు పడిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మిద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తం 500 ఉండాలి. డబ్బుందా? డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. జగత్కి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మా ఎక్కడికి ఇస్తామండి, అబ్బాయిని కలుసుకుంటే కలవాలయా ముందు చూపున్నారు. కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలేజీ చెప్పాలా మనిషి? అమ్మాయి మేము వెళ్ళి పని చూస్తామమ్మా. అదే నాన్న, గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యమైన సరం వెళ్ళే వాళ్ళే. అది కాదండి మా గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పని ముఖ్యమా ఈ పని ముఖ్యం? ఏమిటోనమ్మా, నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి దులుపుకాయ? సరేలే, 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనే వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మన వంట పని చూసుకున్నాను. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం కదా మనం లింగు ఇటుకుంటే మన ఇద్దరు అయినా ఇంకెప్పుడు ఆలోచనలు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరూ తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అమ్మగారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి, ఆ పైన గాలి అని కొండ మీద. సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి, మీకు కష్టాలు అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. సరే మీ ఇష్టం. నేను మాత్రం ఇంగ్లీష్ మీద దగ్గర దిగంబర్ ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా చేస్తాను సార్. నేను రండి, మీరు వెళ్ళండి. రండి చెప్తాను. ఏంటో మళ్ళీ వస్తుందా? బాబాయ్ తాతయ్య అందరం వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా చెప్పు. టైం అవట్లా?